హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు నొందుడి అని యోహాను ప్రజలకు సందేశం అందించాడు. యోహాను సందేశం ఎంత ప్రాముఖ్యమైనదో మనమందరం ఎరిగి ఉందుముగాక. లోక సంపదలు భద్రత కోసం యోహాను జీవించలేదు గాని తన కుమారుని రాకకై మార్గం సిద్ధపరచవలసిందని దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి యోహాను జీవించాడు. యోహానుది ఏకదృష్టి. ఇతడు గాలికి కదిలే రెల్లు లాంటివాడు కాదు. జనాల్లో పేరు సంపాదించుకోవాలని రంగులు మార్చే రకం కాదు. దేవుని చిత్తం జరిగించేందుకు నిర్ణయించుకున్నవాడు. లోకమంతా విస్మరించినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే పోయేవాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను మన ప్రభు జన్మ విధానము తప్పించి లేఖనాల్లో మరి ఏ వ్యక్తి జన్మ గురించి ఇంత ప్రాముఖ్యంగా రాయబడలేదు. మన ప్రభు కూడా యోహాను గురించి బహుశ్రేష్టమైన అభిప్రాయం తెలియజేశాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానెను. మెస్సియా రాకడ కొరకు దారిని సిద్ధపరిచినవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను జీవితం లక్షణాల గురించి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. యోహాను యాజకుల కుటుంబంలో పుట్టాడు. అలాంటి కుటుంబంలో పెరిగే అవకాశాన్ని త్రోసిపుచ్చాడు. మతాచారుల్లోని వేషధారణ మోసాలను తీవ్రంగా ఖండించాడు. ప్రజలను అన్నిటికంటే ఆవశ్యకమైన దానికి తిరిగి రండని పిలుపునిచ్చాడు. దేవునితో వ్యక్తిగతమైన సంబంధమే ఇతడు ప్రకటించాడు. ఇతడు దేవుని నుండి మనుషులకు సందేశాన్ని తీసుకుని వచ్చిన మనిషి. దాన్ని బోధించాలని, దేవుని కొరకు జీవించాలని అతనిలో ఏదో నిశ్చయత ఉంది. అటువంటి కృప మనకి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం అతడే యోహాను అని వాక్యం సెలవిస్తుంది. దేవా, అటువంటి గొప్ప స్వరముతో పనిచేసిన యోహాను వంటి భక్తులు, పనివారు, ప్రవక్తలు మా మధ్యలో ఉన్నారు. దేవా, వారిని ఈ దినములలో నిశ్చయంగా అభిషేకముతో నింపి సేవ కొరకు లేవనెత్తండి. దేవా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. నీ రాజ్యం కొరకు అనేకులను మేము సిద్ధపరిచి విధముగా మీ అభిషేకం కుమ్మరించండి ప్రభువా. మారు మనస్సు పొందువారు స్థిరపరచబడుదురుగా. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అనే మాట బాప్తిస్మమిచ్చి యోహాను కొరకు చెప్పబడిన మాట. ఆ మాటను అనేకులు గ్రహించుదురుగాక. నీ మాట నిరర్ధకము కానేరదు. నీ చిత్తం జరగాలని కోరుకుంటున్నాం ప్రభువా. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవా, మా క్షేమము కంటే నీ చిత్తాన్ని చేసేందుకు మేము పాటుపడుదుముగాక. నీ పని చేయుటే మా ప్రథమ కర్తవ్యమని నీ ఎదుట మేము పని చేయుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు కృపచూపుము. మా కీర్తి ప్రతిష్టల కంటే నీ పట్ల భక్తిని చేయుటకు కృపచూపుము. నీ కోసం బ్రతకాలన్న ఆశ మాలో అధికముగా ఉండుటకు కృపదాయిచేము. దేవా, నీవు తప్ప మాకెవరున్నారు? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.